నిన్ను ఖచ్చితంగా మారుస్తుంది. ఆ మారిన సూర్యని మళ్ళీ నా సూర్యగా నా ముందు ఉంచుతుంది. ఇప్పుడు నన్ను చూస్తే చంపేస్తాడు. రే, ఎందుకురా? ఆయనెందుకు నిన్ను చంపేస్తాడు? చెప్పరా? నా మేనల్లుడు కారణ జన్ముడు. ఈ అత్త ఆశయాన్ని నెరవేర్చాడు. చూడండమ్మా, ముందు రేవు తప్ప ఇంకే ఊళ్ళు లేవు. మేము లారీ తీసుకెళ్ళి ఇసుక నింపుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. ఆ టైపు ఊరుంది, వెళ్ళండి. తిరిగే గాలి, ఉరకలు పెట్టే గాలి, మాముదినే పల్లి పక్కకి పోతే మౌనంగుంటావా? ఊళ్ళను తిరిగే గాలి, ఉరకలు పెట్టే గాలి, మాముదినే పల్లి పక్కకి పోతే మౌనంగుంటావా? నా కలతలని చెప్పొద్దే, కన్నీరు చెప్పొద్దే, పిల్లల గుండె బాధపడితే కన్నోళ్ళు ఒగచేరే, కన్నోళ్ళు ఒగచేరే. ఊళ్ళని తిరిగే గాలి, ఉరకలు పెట్టే గాలి, మాముదినే పల్లి పక్కకి పోతే మౌనంగుంటావా? గుండెలు నీ భారానంతా దించి వేసేదెవరు? చెంతనైనా లేదు కదా జన్మనిచ్చిన ఊరు. చుడుగాని చోటుకొచ్చాం, మనని చూసేదెవరు? కలవరిస్తూ పడుకుంటే మందు రాసేదెవరు? తలుచుకుంటే ఏ లాభం, చెమటని చిందిద్దాం. వ్యధలెన్నో ఎదురైనా ఊరి పేరు నిలుపుదా, ఊరి పేరు నిలుపుదా. ఊళ్ళను తిరిగే గాలి, ఉరకలు పెట్టే గాలి, మాముదినే పల్లి పక్కకి పోతే మౌనంగుంటావా? ఊళ్ళను తిరిగే గాలి, ఉరకలు పెట్టే గాలి, మాముదినే పల్లి పక్కకి పోతే మౌనంగుంటావా? నీలా, ఇప్పుడు మనం ఏం చేద్దాం నీలా?
గమ్యం లేని పయనం మనది. దారి కనిపించినంత దూరం వెళ్ళడమే. అది కాదే, జేబులో ఈ చిల్లర తప్ప మన దగ్గర ఇంకేం లేదే. వీటితో ఎక్కడి దాకా వెళ్తాం? నేను చూస్తే నీరసంగా ఉన్నావు. కాలినడక కష్టం నేలా. ఉండు, వీటితో నీకు తినడానికి ఏదైనా తీసుకొస్తాను. రే, ఈ డబ్బులతో బ్రెడ్ ముక్క కూడా రాదురా. నీలా రా, ఎక్కడన్నా మంచినీళ్ళు తాగుదాం. నీలా, నువ్వు ఇక్కడ కూర్చో. నీలా, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా? మంచినీళ్ళు ఇమ్మన్రా. ఏండే, కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి. నువ్వు కూడా తాగు. ఇదిగో తీసుకోండి. పదరా వెళ్దాం. ఎట్లాగయ్యా? ఏంటి చాలు? వేసుకో బాబు. నేతిడ్లీ చాలా రుచిగా ఉంటుంది, హెల్త్కు మంచిది. ఇదంటే మన శశికి చాలా ఇష్టం. మమ్మీ, ఏంట్రా? నాకు వడ్డించు మమ్మీ, ఆకలేస్తుంది. వడ్డించండి, తినమ్మా. చాలు మమ్మీ. కారప్పొడి వేసుకో. అత్తయ్య, ఈ టిఫిన్ అంతా మీరే చేశారా? అవును బాబు. ఎవరైనా పర్మిషన్ పెట్టుకోవచ్చు కదా. ఎవరో వంట మనిషి చేస్తే నా మనసు ఎలా ఒప్పుకుంటుంది? నా అల్లుడికి నేనే తినిపించాలి. అయ్యో మర్చిపోయాను, ప్రత్యేకంగా నీకోసం ఉల్లి దోశ చేశాం. అయ్యో టేస్ట్ అత్తయ్య, నేను తినలేను. నథింగ్ డూయింగ్. తినకపోతే ఎలా? ఏయ్, చాలంటే ఎలా బావా? నీకోసం మమ్మీ నేను ఎంత కష్టపడి చేశాం తెలుసా? చేసావంటే కొంపతీస్ నీ హ్యాండ్ కూడా ఉందా ఏంటి? ఉందా ఏంటి బావా? ఉండకపోతే ఎలా? రేపు నీతో నా పెళ్ళయ్యాక ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే ట్రైనింగ్ అవ్వాలి కదా. ఏంటే, వాణ్ణి ప్రశాంతంగా తిన్నివ్వు. మమ్మీ, బావ కొంచెం నాన్న, నెయ్యి. ఈ దోశలో కూడా కొంచెం నెయ్యి వేసుకో. చాలు చాలు.
సరే అత్తయ్య, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సూర్య, ఏంటత్తయ్య? సూర్య, మనసులోని ఆలోచనల్ని ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా ఈ ఇంటి వాతావరణం నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. కొత్తిల్లు ఒకటి చూశానమ్మా, మనం త్వరలోనే అందులోకి షిఫ్ట్ అయిపోదాం. నీకేవీ అభ్యంతరం లేదు కదా? మీ ఇష్టం అత్తయ్య. మూర్తిగారు, అమ్మా. గృహప్రవేశానికి ఒక మంచి ముహూర్తం చూడమని పంతులు గారికి చెప్పండి. అలాగేనమ్మా. నీకేమన్నా వడ్డించనా? బాలు, కాళ్ళు నొప్పెడుతున్నాయిరా, కాసేపు అలా కూర్చుందాం. సరే, కాసేపు ఇక్కడ కూర్చో. నీలా, ఏంట్రా? మనకి ఊళ్ళో ఎవరో తెలియదు కదా, మనం ఇక్కడుంటే కష్టమే. నా మాటిని మన ఊరు వెళ్ళిపోదాం పదా. వద్దురా. యా, ఎందుకొద్దు? నీకేం తక్కువైందని ఇట్ట వీధిలో తిరగాలా? నీకు నీ అన్నకి తేడా ఏంటి? మామగారికి నీకు జరిగిన విషయం తెలిస్తే ఎల్లి వెంటనే సూర్య జుట్టు పట్టుకుని నీ కాడికి తీసుకొస్తాడు. అలా జరగకూడదనేరా వద్దంటున్నాను. అలాగే అత్తవారింటికి, చెడి చెల్లెలింటికి వెళ్ళకూడదు అంటారు. అత్తగారింటి కష్టాలు తల్లిగారింటికి తెలియకూడదురా బాలు. అయినా గుర్రాన్ని ఏటి దాకా తీసుకురాగలం కానీ నీళ్లు తాగించలేం కదా. దానికి దాహం అయితేనే అది నీళ్లు తాగుతుంది. సూర్య కూడా అంతే. నా విలువ తెలుసుకున్న రోజున నన్ను వెతుక్కుంటూ వస్తాడు. అంతవరకు నేను రాముడు అడవులకు పంపిన సీతనేరా. నేనెవరి దగ్గరికి వెళ్ళను. పురాణాల్లో జరిగినవి చెప్పడానికి బాగుంటాయి నేలా, కానీ అనుభవించినప్పుడు తెలుస్తుంది వాటి వల్ల నీకు ఏర్పడ్డ నరకం ఏంటో. వద్దు నేలా, నా మాట నువ్వే. మనూరిల్ పదం పద. బాలు, నన్ను ఇబ్బంది పెట్టొద్దురా. నేనెక్కడికి రాను. కావాలంటే నువ్వెళ్ళు. నిన్నొదులు నేనాడికెళ్తానే. నేను నీతోనే ఉంటానులే. కానీ పూట గడిచేదెలా? ఎలా? ఎన్ని రోజులు పస్తులుంటాం? పోనీ నేనెళ్ళి ఎక్కడన్నా పనిలో చేరనా? నువ్వొక పెద్ద ఇంజనీర్వి, వెళ్ళాడిగానే ఉద్యోగం ఇస్తారు. ప్రపంచంలో ఇంజనీర్ పనేనా ఏంటి? నాలాంటోడికి కూలి పని చేసే అవకాశం కూడా ఉంది. సరే, కూలి పని చేయాలంటే ముందు ఒంట్లో శక్తి ఉండాలి కదా. తెచ్చుకుంటాను. సరే అయితే తెచ్చుకుందువు గాని ముందు మనం ఉండడానికి ఏదో ఒక ఏర్పాటు చేసుకోవాలి కదరా. పద అయితే వెళ్ళి ఎవరైనా ఇల్లు అద్దెకిస్తారేమో అడుగుదాం. అద్దెకిల్లు అడగ్గానే ఇచ్చేస్తారా ఏంట్రా? అడ్వాన్స్ కట్టడానికి డబ్బుండొద్దు. ముందెళ్ళి అడుగుదాం. నెల తర్వాత కదా అద్దె కట్టేది. రే,
ముక్కు మొహం తెలియని మనల్ని ఎవరు నమ్ముతారా? ఆ? నమ్మకపోతే అట్టాగే ఎలా మనకి ఇల్లు సిక్కేది? ఇప్పటికిప్పుడు పనిలో చేరినా అంత డబ్బు సంపాదించలేం కదా. నీల ఎక్కడికే ఎక్కడికే ఇలా చెప్పసేయకుండా తీసుకెళ్తున్నావేంటి? మాంగళ్యం
తంతు దానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. నీలా ఏంటిది తప్పు. భర్తడుగా తాళి తీయకూడదే. భర్త భర్త బతుకున్నాడు కానీ నాతో బతకడం లేదు కదరా. అయినా అమ్మవారి అనుగ్రహంతో ఉన్న ఈ పసుపు తాడు నా పసుపు కుంకాల్ని కాపాడుతుంది. పిచ్చ నీకేమన్నా? తాళి తీసి ఏం చేద్దామని తాకటెడతావా ఏంటి? తప్పదురా బాలు, డబ్బు కావాలి కదా. అయితే ఏంట్రా, డబ్బు లేకుండా మనకిల్లు అతికెలా దొరుకుతుంది? ఇంకేదైనా దారి దొరకపోదా ఏంది? ఏం చేస్తావ్రా? దొంగతనం చేస్తావా, దోపిడీ చేస్తావా? నీకోసం ఏమైనా చేస్తాను. పళ్ళు రాలగొడతాను. మనం బ్రతకడానికి ఆరాట పడుతున్నాము, చావడానికి కాదు.